అస్మద్గురుభ్యో నమః. భావగ్రాహి నారాయణుడు. మనము భగవంతునికి ఏది సమర్పించినా ఆ సమర్పణలో ఉన్న భక్తి భావాన్నే ఆయన దర్శిస్తాడు. ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో ఎంతో కొంత దైవానికి సమర్పించడం సముచితం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం. వీటిలో ఏది భక్తితో సమర్పించినా తాను సంతృప్తి చెందుతానని అన్నారు కదా. సత్యభామమణి అయిన తన ఐశ్వర్యాన్ని అంతా కుమ్మరించిన కూడా తూగని శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన ఒక్క తులసి దళానికి సంతుష్టుడైన కదా. భక్తిభావం యొక్క విశిష్టతను లోకానికి చాటాడు కదా. నిష్కామ బుద్ధితో త్రికరణ శుద్ధిగా భగవంతునికి నివేదన చేసిన ఆయన అనుగ్రహ ప్రసాదాన్ని మనము ప్రతినిత్యము స్వీకరించాలి, అందరితో కలిపి పంచుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి, ఆడంబరాలకు పోకూడదు, అప్పులు చేయకూడదు, తప్పులు చేయకూడదు. ఇది మనము తెలుసుకోవాల్సిన వాస్తవం. ఎందుకంటే మన వెంట ఏది రాదు. మనం వెళ్ళేటప్పుడు మన వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందులను పెట్టకూడదు. అది కుటుంబ సభ్యులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు. మన మాట మన బాట అన్నీ సవ్యంగా ఉండేలాగా మొదటి నుండి ప్రయత్నం చేస్తూ వస్తే మనం వెళ్ళే చివరి రోజులో అది సత్ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం, విశ్వాసం. హరి ఓం తత్సత్.